ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబ్స్ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. గత కొద్ది దినాలుగా మరి ఆన్లైన్ వాక్యాలు నిలిపివేయడం అనేది నన్ను కారణాన్ని బట్టి అయితే మీ సహోదరుని క్షమించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మన వాక్యము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరక ఉండవలెను. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెతుకుడి. అలాగు చేసిన యెడల మీరు అనుకొను చొప్పున దేవుడు సైన్యములపటికి యెహోవా మీకు తోడుగా ఉండును. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెతుకుడి అంటున్నాడు. అంటే దేవుడు మేలు చేయువాడు, అపవాది కీడు చేయువాడు. అంటే దేవుడు సంతోషాన్ని ఇచ్చేవాడు, అపవాది నీ యొద్ద నుండి సంతోషాన్ని తీసివేసేవాడు. దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు, అపవాది నీ యొద్ద నుండి సమాధానాన్ని తీసివేసేవాడు. దేవుడు సమాధానానికి కర్త, అపవాది అల్లరికి కర్త. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆమోసు ద్వారా తెలియపరిచిన మాట ఏంటంటే, మీరు కీడును విడిచి మేలు వెతుకుడి అంటాడు. పేతురు భక్తుడు కూడా అదే అంటాడు కదా, మీరు మేలు చేసి కీడు అనుభవించండి అంటాడు. కీడు చేసి మేలు అనుభవించొద్దు కదా. మేలు చేసేవారుగా ఉండాలని, మేలును వెతికే వారుగా ఉండాలని ఆమోసు గ్రంథకర్త బైబిల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాగూ చేసిన యెడల మీరు అనుకొను చొప్పున మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉండును అంటున్నాడు. ఎప్పుడైతే మేలును వెతుకుతామో దేవుడు మనకు తోడుగా ఉండేవాడుగా ఉంటాడు. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో నుండి ఒక 5 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనం. మేలును వెతికిన మనుష్యులు ఒక 5. మేలును వెతికిన మనుష్యులు. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్ర విసుక వలె నీ సంతానమును విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను. యాకోబు దేవునితో సెలవిచ్చినాడు. యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉండి మేలు చేస్తానన్నావు కదా. అంటే దేవుడు మేలు చేయువాడని మేలును వెతికిన వాడుగా ఉన్నాడు. యాకోబు గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇస్సాకు యొక్క చిన్న కుమారుడు యాకోబు. కొన్ని దినాలు తండ్రి దగ్గర ఉన్నాడు, సాధువుగా ఉన్నాడు, చక్కగా జీవిస్తూ వచ్చినాడు. కొంత మరి అక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి ఎక్కడికి వెళ్ళిపోయినాడంట? లాబాను ఇంటికి వెళ్ళిపోయినాడు. అన్న యొక్క భయముతో, ఏసావు యొక్క భయముతో కదా, ఏసావు యొక్క శోధనతో భయపడి ఎక్కడికి వెళ్ళిపోతాడు? లాబాను అనే ఇంటికి వెళ్ళిపోతాడు. లాబాను ఎవరంటే తండ్రిగా తన యొక్క మామగారు కదా. మామగారి ఇంటి దగ్గర 20 సంవత్సరాలు కాలం గడుపుతాడు. అంటే తను అక్కడ ఒక గొర్రెలు మేయడము కదా, అరణ్యంలో కొలువు చేస్తూ వచ్చినాడు. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా. అక్కడ కూడా ప్రేమ అయిపోయిందంట. నిన్న మొన్న ఉన్నట్టు ప్రేమ లేదు, ఇప్పుడు ఏమైపోయిందంట? ప్రేమ మారిపోయిందంటాడు కదా. నిద్రాహారాలు లేకుండా 20 సంవత్సరాలు లాబాను ఇంటి దగ్గర యాకోబు ఎంతో జీతము పనిచేస్తూ ఉంటాడు. 10 మార్లు జీతాన్ని
మార్చివేస్తాడు తన మామగారు. అయినప్పటికీ కూడా యాకోబులో హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అయితే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తిరిగి తన యొక్క తండ్రి ఇంటి దగ్గరకు వెళ్తున్నాడు. ఎక్కడికి? ఇస్సాకు దగ్గరికి కదా. అదే తన అక్కడ ఎవరున్నారు? తన మరి తన అన్నగారైనటువంటి ఏసావు కూడా ఉంటాడు. అప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు దేవునితో, అయ్యా నీవు నాకు మేలు చేయుదునని. యాకోబు దేవుడు మేలు చేయువాడని వెతికినాడు. యాకోబు సర్వ సమృద్ధిగా ఈ భూలోకంలో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ధనం ఉంది, సమస్తం ఉంది. దేవుని బిడలారా, ఏసావుకు భయపడి కొన్ని వందల గొర్రెలు, మేకలు, ఒంటెలు మరి అన్నీ కూడా ఆబోతులు కానుకగా ఇస్తున్నాడు, సగం చేసేసి. చూడండి, తను సంపాదించుకున్నదంతయు కూడా యాకోబుకు నెమ్మది లేకుండా అయిపోయింది, సమాధానం లేకుండా అయిపోయింది, సంతోషాన్ని ఇవ్వలేకపోయినాయి. అయితే ఒక దినాన దేవుని చేతిలోకి వెళ్ళిపోయినాడు. రాత్రంతయు మొరపెట్టినాడు, దేవుడు మేలు చేయువాడు, దేవుడు ఆశీర్వదించేవాడని రాత్రంతయు దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ వచ్చినాడు. దేవుని బిడలారా, నీ పేరేమి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అన్నాడు. అంటే యాకోబు అను పేరుకు మాత్రము అర్థం ఏంటిదంట? మోసగాడు. అంటే తన యొక్క మోసపరైనటువంటి జీవితము, తన పాప జీవితము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు యాకోబుకి ఏం చేసినాడు? మేలు చేసినాడు, తన పాపాలు క్షమించినాడు. ఇక మీదట నువ్వు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట దేవుని ద్వారా పొందాడో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. తన సహోదరుడి దగ్గర సమాధానం పొందాడు, నెమ్మదిని పొందినాడు, సంతోషాన్ని పొందినాడు. యాకోబు ఏదైతే పోగొట్టుకోవాలనుకున్నాడో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోగలగాడు. ఉన్నటువంటి దేవుని బిడలారా, నీవు కూడా యాకోబు వలె భౌతికంగా అన్నీ ఉన్నప్పటికీ కూడా పర సంబంధమైన ఆశీర్వాదం పొందలేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా జీవిస్తున్నావేమో. యాకోబు వలె దేవుడు మేలు చేయువాడని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, పాప క్షమాపణనిస్తాడు. రెండోదిగా చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. 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 మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. ఇక్కడ యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్నాడు, తన అన్న యొక్క పిల్లలతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ అది మేలుకే దేవుడు. దేవుని బిడ్డలారా, యోసేపు కూడా మేలును వెతుకున్నాడు కదా. తన సహోదరులు 10 మంది ఒక సైడ్ వెళ్ళిపోయి తనను కీడు చేయాలని తలంచినప్పుడు అది కీడని అనుకోకుండా దేవుడు అది నాకు మేలుకే చేశాడు అనుకున్నాడు. దేవుడు యోసేపుకు ఏం చేసినాడు? మేలు చేసినాడు. ఐగుప్తుకు ప్రధానిని చేసినాడు. నీ చుట్టుపక్కల కూడా నీ సహోదరులు, నీ బంధువులు, నా అనుకున్నటువంటి వారు ఆ విధంగా నిన్ను దూషిస్తున్నారేమో. దేవుని ద్వారా నీ ప్రేమను పొందావని అనేకులు నీకు హేళనగా చేస్తున్నారేమో. యోసేపును హేళన చేసిన యోసేపు అది మేలుకే చేశాడని ఆ కీడులో మేలును వెతుక్కున్నాడు. దేవుడు ఐగుప్తుకు ప్రధానిగా చేసినాడు. దేవుని బిడ్డలారా, మూడోదిగా నిర్గమాకాండము 1వ అధ్యాయం 20వ వచనంలో మంత్రసానులకు దేవుడు మేలు చేసినాడు. ఇక్కడ మంత్రసానులు కూడా దేవునికి భయపడి ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేయాలనుకున్నారు. అక్కడ ఫరో ఎంతగా బాధిస్తున్నప్పటికీ, ఇశ్రాయేలు యొక్క వంశం యొక్క వృక్షమును వృద్ధిలోకి రాకుండా ఆ మగపిల్లలందరినీ హతమారుస్తున్నప్పటికీ హెబ్రీ స్త్రీలు, ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలకు ఏం చేసినారు? మేలు చేసినాడు. మంత్రసానులు దేవునికి భయపడినారు.
మంత్రస్థానులు కూడా దేవునికి భయపడి వాళ్ళు ఏం చేసినారు, ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసినాడు, కీడు చేయలేదు. తద్వారా వారికి దేవుడు ఏం చేసినాడంట, మేలు చేసినాడు. ఇశ్రాయేల్ యొక్క వంశాభివృద్ధిని దేవుడు ఆశీర్వాదంలోకి తీసుకొచ్చినాడు. నీవు కూడా ఆ మంత్రసానుల వలె మేలు చేసినప్పుడు నీవు కూడా మేలు పొందే దానవుగా ఉంటావు. దేవునికి భయపడినప్పుడు దేవుడు మంత్రస్థానులకు మేలు చేసి మేలును వెతుక్కున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ మగ సంతానానికి నేనేమి కీడు చేయకూడదు అనుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. ఫరో ఎంతగా మా మీద ఏలుబడి చేసినప్పటికీ కూడా మేము ఇశ్రాయేలు ప్రజలకు, ఆ హెబ్రీ పిల్లలకు, ఆ మగపిల్లలకు మేము కీడు చేయమని తీర్మానం చేసుకున్నారు. మంత్రస్థానులు దేవునికి భయపడినందున వారికి దేవుడు మేలు చేశాడు. వారికి వంశాభివృద్ధిని ఇచ్చాడంట. ఏమిచ్చినాడు? వంశాభివృద్ధిని. వారికి ఉన్న అవమానము, నింద సమస్తమును కూడా తొలగించినాడు. 4వదిగా 2వ రాజుల 5వ అధ్యాయము 13వ వచనములో నయమాను కూడా దేవుడు మేలు చేసినాడు. తన కోపాన్ని, తన యొక్క అహమును, తన యొక్క స్టేటస్ను, తన యొక్క ధనబలమును సమస్తాన్ని విడిచిపెట్టి యజమానుడు ఎలీషా చెప్పినట్టు నయమాను విన్నాడు. నయమానుకు దేవుడు మేలు చేసినాడు. ఏం మేలు చేసినాడు? నయమానుకు దేవుడు తనకున్నటువంటి రోగమును తీసివేసినాడు, ఆ కుష్ఠ రోగమును తీసివేసినాడు. ఆ యొర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు, మునిగినాడు. పసిపిల్ల దేహము వలె అయిపోయింది. ఇది మేలు కాదా? ఎన్నో దినాలుగా బాధపడుతున్నటువంటి రోగాన్ని దేవుడు తొలగించుట ద్వారా పసిపిల్ల దేహం వలె అయిపోయినాడు. నయమాను కూడా దేవుడి దైవజనుడిని మాట వింటే నాకు మేలు అనుకొని మేలును వెతికాడు, మేలు పొందాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా దైవజనుడిని మాట విన్నప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. 5వదిగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 14-15 వచనములో యోబు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. యోబు కూడా దేవుని సన్నిధిలో మేలును వెతికాడు. తన సహోదరుల విషయమై, తన స్నేహితుల విషయమై, తన యొక్క వారి విషయమై పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఇన్ని దినాలు నేను మాట్లాడిన మాటలనే కరెక్ట్ అనుకున్నాను, దాంతో నన్ను దుమ్ము ధూళైపోయినాడు. క్షమాపణ కోరినాడు, పశ్చాత్తాపడ్డాడు. 2 మేలు దేవుని బిడ్డలారా యోబుకు దేవుడు అనుగ్రహించినాడు. నీవు కూడా నీ పొరుగు వారి విషయమై పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు నీకు 2 మేలు చేస్తాడు. నీ కుటుంబానికి 2 దీవెనను అనుగ్రహిస్తాడు. యోబు యొక్క పిల్లలకు కూడా దేవుడు 2 దీవెనను ఇచ్చాడు. తూర్పు దేశమునకు, ఊజు దేశమునకు వాళ్ళు ఏమైపోయినారంటే మంచి ప్రయోజకులుగా సిద్ధపరచబడ్డారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము కీడును విడిచి మేలు వెతుకుడి అంటున్నాడు. యాకోబు మేలును వెతికాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యోషేబు మేలును వెతికాడు, ప్రధానమంత్రిగా అయిపోయినాడు. మంత్రస్థానంలో మేలును వెతికారు, ఆ పసిపిల్లల యొక్క ప్రాణమునకు కర్తకులుగా అయిపోయినారు. నయమాను మేలును వెతికాడు, పసిపిల్లోడుగా మార్చబడ్డాడు. యోబు మేలును వెతికాడు, అంటే పశ్చాత్తాపడ్డాడు, 2 దీవెన పొందినాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 13వ వచనంలో నీకు మేలు కలుగునట్లు ఎదుటివాని యొక్క దోషమును పరిహరించుము అంటాడు. బహుశా నీకు కూడా ఎవరైనా కీడు చేశారేమో, అనరాని మాటలు అన్నారేమో, నీవు కూడా వారి విషయమై క్షమాపణ హృదయం కలిగి ఉండు. దేవుడు నిన్ను క్షమించి నీకు మేలు అనే అనుభవంలోకి తీసుకెళ్తాడు, ఆశీర్వాదం అనుభవంలోకి తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఈ కొద్ది వాక్యమును మీరు విని ఆత్మీయంగా మేలు పొందాలని మీరు కూడా యాకోబు వలె, యోషేబు వలె, మంత్రస్థానుల వలె, నయమాను వలె, యోబు వలె మేలును వెతికి దేవుని ద్వారా మేలు పొందినట్లు ప్రభు మీకు, మీ కుటుంబాలకు సహాయం చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్.